శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి మా ఛానల్ రీచ్ అయినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీ యొక్క ప్రోత్సాహం ఇలాగే ఉండాలి అని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మా ఛానల్ని చూస్తూ ఉన్నవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింతగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7 జూన్ 2026 నుంచి 13 జూన్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారాంతంలో గ్రహాల యొక్క మార్పు ఏ విధంగా జరుగుతోంది, ఏ ఏ గ్రహాల యొక్క సమ్మేళనం జరుగుతోంది, అలాగే దృష్టుల విశేషాంశాలు ఇప్పుడు మనము తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో బుధ శుక్రులు, కర్కాటక రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో చంద్రరాహులు, మీన రాశిలో శనిగారు ఉన్నారు. సంచారం ఈ విధంగా ఉంటూ ఉండగా వార ప్రారంభంలో వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుడు రవి గారితో కలిసి వృషభ రాశిలో ఉన్నారు. శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. ఈ 2 మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే, బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైనటువంటి ప్రవర్తనని తెలియజేస్తూ, స్వస్థానంలో ఉన్నటువంటి బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది కేంద్రాలు అవుతున్నటువంటి రాశులకి భద్ర మహాపురుష యోగాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. అయితే చక్కటి విజ్ఞానం ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, వ్యాపారంలో ఉన్నత స్థితికి వెళ్తారు, చాలా చాలా మంచి మార్పులు ఉంటాయి, తెలివితేటలు బాగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి ఒక మంచి గ్రహాల సమ్మేళనం అన్నమాట. ఇక అలాగే చంద్రరాహువుల గురించి చెప్పుకోవాలంటే కొద్దిగా భయము, పిరికితనము ఇలాంటివన్నీ ఆవహించినట్టుగా ఉంటుంది మనసుకి. ఇది ఏ రాశుల మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాం. ఇక గ్రహ దృష్టుల విషయానికి వస్తే శని గారి దృష్టి రవి మీద పడుతోంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఇలాంటి వాటిలలో ఏదైనా ఎలర్జీస్ ఉండడానికి అవకాశం ఉంది. ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి మీన రాశి మీద అందున్న శనిగారి మీద పడుతోంది. ఇక్కడ శనిగారి యొక్క విశేషమైన పాప ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గిపోతుంది. ఎందుకంటే గురుక్షేత్రంలో శనిగారు ఉండడము, గురువు గారి దృష్టిలో ఉండడము, ఖచ్చితంగా శనిగారు కొంచెం వినయ విధేయతలతో ఉంటారన్నమాట. కాబట్టి శనిగారి యొక్క స్థానం యొక్క ఫలితం ఏదైనా దుష్ట ఫలితాలు ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవిచంద్రుల కలయిక ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చంద్రుడు ఉచ్చలో ఉన్న కారణం చేత మనసు కాస్త గట్టిగానే ఉంటుంది. కానీ అది అమావాస్య అవడము, రవిగారితో కలిసి ఉన్న కారణం చేత ఇవన్నీ కొంచెం పిరికితనాన్ని సూచిస్తూ ఉంటాయి. రవి బలం బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా రవిచంద్రులు ఇద్దరు చాలా బలంగా ఉన్నారు అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ రవిచంద్రుల కలయిక అనేది ఎప్పుడూ కూడా అది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజే వారిద్దరు కలుస్తారు. అంటే ముందు చతుర్దశి రోజు కలుస్తారు, తర్వాత పాడ్యమి రోజు కూడా కలుస్తారు. ఆ 3 తిథులలోనూ రవిచంద్రుల కలయిక ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రవిగారి బలమే ఎక్కువగా ఉంది అని చెప్పి మనము గ్రహించాలి. అలాగే ఇంకా కర్కాటక రాశిలో గురు శుక్రుల బలం ముందరే కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చలో ఉండి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా శుక్రాచార్యుల వారు కలగడం వల్ల ఇక్కడ ఇంకా ఇంకా మరిన్ని ధనయోగాలు కలుగుతున్నాయి. ఇది ఏ రాశుల వారికి ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం రాశుల్లో తెలియచెప్పుకుందాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలానికి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. మరి 4 గ్రహాలు ఏంటండి అంటే
శుక్రాచార్యుల వారు రాశిలో ఉన్నారు. ద్వితీయ స్థానంలో గురుగారు ఉన్నారు. తృతీయ స్థానంలో కేతు ఉన్నారు. అలాగే ఏకాదశంలో కుజుడు ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక్కడ మరి ఒక విశేషం ఏమిటంటే బుధుని యొక్క సంచారము అది స్వక్షేత్రం అవుతూ రాశిలోనే ఉంటున్న కారణం చేత ఇక్కడ ఈ ఫలితం కూడా చాలా బాగుంటుంది. ఏదైనా కాస్త దుఃఖం ఏర్పడ్డా, కలహాలు ఏర్పడ్డా దాన్ని మీరు నిభాయించుకోగలుగుతారు, నిరోధించగలుగుతారు. వ్యాపారం బాగుంటుంది, వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే అనుకూలమైనటువంటి విద్య విషయంలో చక్కటి ఉన్నతి కనిపిస్తుంది, అనుకూలంగా కనిపిస్తుంది. అరే మనం ఏది చదువుకుంటున్నా కూడా దానికి మంచిగా అర్థమైపోయేటట్టుగా కనిపిస్తోంది అని చెప్పి అనిపిస్తుంది మీకు. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, టెన్షన్స్ తీరిపోతాయి. ఇంకా ఏదైనా భార్యాభర్తల మధ్య అనుకూలత అది కూడా చాలా బాగుంటుంది. మీకు ముఖ్యంగా విజ్ఞానం పెరుగుతుంది. ఏ విషయం గురించి అయినా పూర్తి అవగాహన చేసుకొని మాట్లాడతారు. ధనయోగాలు బాగున్నాయి, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, కుటుంబం బాగుంది, సంతానం బాగుంది. అలాగే కుటుంబ సభ్యులలో ఒకరికి ఖచ్చితమైన ఉన్నతి కనిపిస్తుంది, మాట పరపతి పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా కొంచెం ప్రశాంతత ఏర్పడుతోంది, లాభాల బాటలో ఉన్నారు. ఎన్ని ఉపయోగకరమైనటువంటి ఫలితాలు గ్రహస్థితులు ఇస్తున్నాయో చూడండి. ఇవ్వడానికి 4 గ్రహాలే మంచి ఫలితాలు ఇస్తున్నాయి అని చెప్పుకున్నాం, కానీ చాలా అద్భుతమైన ఫలితాలు వీరికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాస్త శారీరక శ్రమ పెరుగుతోంది. అలాగే ఉద్యోగస్తుల విషయంలో కూడా పూర్వం కన్నా ఇప్పుడు చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. స్త్రీలకి బాగుంది. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. ఈ రాశి వారందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ద్వితీయ స్థానంలోకి శుక్రుడు వచ్చి ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితమే. పైగా గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలను ఇస్తుంది. కాబట్టి ధనానికి ఎట్టి పరిస్థితులలోనూ ఇబ్బంది లేకుండా ఆదాయం చాలా చాలా బాగుండే విధంగా ఈ వారం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. ఇక్కడ నవమ స్థానంలో వార ప్రారంభంలో చంద్ర రాహువుల కలయిక కనిపిస్తోంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే పితృస్థానం అని చెప్తాము, పూర్వపుణ్య జన్మస్థానం అని చెప్తాము. అలాగే మంచి నవమం అంటే కోణస్థానం అంటే లక్ష్మీప్రదం. ఇవన్నీ తెలియచెప్పేటటువంటి ఈ భావంలో చంద్రరాహు కలయిక ఉంది. ఇది కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నట్టయితే తప్పనిసరిగా ఔషధ సేవ చేయండి. అలాగే పితృవర్గ రీత్యా గనక ఏదైనా మీకు వారి యొక్క ఆర్జితం మీకు రావాలంటే కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు కూడా అంటే ఈ మిథున రాశిలో జన్మించిన వారు కూడా చంద్రరాహు స్తోత్రాలు పఠించడము లేదా దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను.